ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాను. ఓకే, అండ్ ఈ ముందులాగే ఉన్నాను ఇప్పుడు కూడా. ఎస్, ఐ డోంట్ హ్యావ్ అ బ్యాంక్ బ్యాలెన్స్, అదొకటే. బట్ అదర్వైజ్ వాట్ అబౌట్ స్టేటస్? ఐ గో అవుట్ ఎనీవేర్, ఐఎమ్ రెస్పెక్టెడ్ యాజ్ ఐ వాజ్ రెస్పెక్టెడ్ ఎర్లియర్. అండ్ ఇఫ్ ఐ డోంట్ రిసీవ్ ద రెస్పెక్ట్, ఐ విల్ నెవర్ గో టు దట్ ప్లేస్. ఓకే, సో ప్రాబబ్లీ ఫినాన్షియల్గా అలాంటి టైం, బికాజ్ ఇన్ 99, 2000 2 crores వాజ్ ద బిగ్గెస్ట్ మనీ. అంత చేయలేమేమో ఇప్పుడు. ఐ డోంట్ బిలీవ్, ఐ కెనాట్ మేక్ దట్ మచ్, బట్ సఫిషియంట్ ఎనఫ్ టు లివ్ డీసెంట్ లైఫ్. ఐ కెన్ మేక్ మనీ. తర్వాత నేను చాలామంది ఇలాంటి వాళ్ళని తీసుకున్నాను. బికాజ్ నాకు వీళ్ళలో ఏమి ఇష్టం అంటే, వీళ్ళకి దెర్ ఇస్ నో రిలీజన్. ఓకే, ఒక ముస్లిం అయి ఉండొచ్చు, ఒక హిందూ అయి ఉండొచ్చు, క్రిస్టియన్, బట్ వీఆర్ ఆల్ వన్ అని వాళ్ళంతా యూనిటీగా ఉంటారు. అండ్ బయట నుంచి చూసే వాళ్ళని అర్థం కాదు. నాకు ఎలా అంటే, నన్ను బాగా చూసుకుంటారు, నో ఎక్స్పెక్టేషన్స్. మన ఇల్లుని వాళ్ళ ఇల్లులాగా వచ్చి క్లీన్ చేసుకుని అంత క్లోజ్. నేను ఎలా చెప్పడం తెలియలా. ఐ లవ్ దీస్ పీపుల్. అది ఒక రెమ్యునరేషన్ లెక్కే కాదు కదండి. అది 10 రోజులు మొత్తం ఫిలిం, దాంట్లో నాకు ఒక్కరోజే ఉంటుంది. ఆ ఒక్కరోజుకి ఆ 3-4 lakhs పే చేయకపోతే రాను. ఆ ఒక్కరోజు చేస్తే నా ఫోటో పోస్టర్ మీద పడుతుంది, వాళ్ళకి ఫిలిం అమ్ముకుపోద్ది. అందువల్లే కదా పెడుతున్నారు. సో నాకు అది పెద్ద ఇంపార్టెన్స్గా తెలియలా. సో ఇక్కడ తెలుగు రెమ్యునరేషన్ ఇస్ గుడ్ అండ్ రెస్పెక్టెడ్ అండ్ కరెక్ట్గా ఉంటారు, బాధ్యత తీసుకుంటారు. ఒక ఆర్టిస్ట్ వచ్చి వాళ్ళని పంపించేదాకా. మలయాళంలో కేర్ ఫ్రీ అండి. మలయాళం ఇప్పుడు కూడా నమ్మి వెళ్ళలేవు. బాగా రిసీవ్ చేసుకుంటారు, హోటల్లో పెడతారు. షూటింగ్ అవ్వగానే ఏ బండి ఉండదు, ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు కనిపించరు, మనమే ఎలాగైనా ఎత్తుకొని వెళ్ళాల్సిందే చెన్నైకి. అలాగా వాళ్ళు. కన్నడ ఇస్ ఓకే, చిన్న బడ్జెట్, బట్ చెప్పిన మాట చెప్పినలాగా చేసేస్తారు. తమిళ్ ఓకే, అక్కడే ఉంటున్నాను కదా. పాడతా తీగలో వెన్ ఐ వాజ్ అసలు వెళ్ళడమే ఫుల్ ట్రైనింగ్తో వెళ్ళాను అనమాట. ఆ ముందు సిరీస్లో మా అక్క పాడింది. సో నాకు మొత్తం అక్కడికి షూటింగ్కి వెళ్ళి క్రూ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, పాటలు ఎలా ఇస్తున్నారు, ఛాలెంజింగ్ సాంగ్స్ ఇస్తున్నారు. ఇలా కాదు, నెక్స్ట్ టైం ఒకవేళ చిన్నపిల్లల షో పెడితే నేను కంపల్సరీ వెళ్తాను, ఫుల్ ప్రిపరేషన్తో వెళ్తానని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నేను కె రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, వైజర్స్ గారి దగ్గర సంగీతం క్లాసికల్ నేర్చుకుంటున్నప్పటికీ కూడా నేను మళ్ళీ సెపరేట్గా ట్రైనింగ్ ఫిల్మ్ సాంగ్స్ ఓన్లీ పాడితే తీగ ఫిల్మ్ సాంగ్స్ సునంద గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఆవిడ ఇలాగ అరటిపండు ఇలా తొక్క తీసినట్టు ఆవిడ చెప్పేవారు నాకు పాటలు. లెట్ ఇట్ బి హౌ సింపుల్ సాంగ్, ఎంత మనసా అంత సింపుల్ సాంగ్ అయినా కానివ్వండి, లేకపోతే మీరజాలగలదా అంత పెద్ద పాట, ఏదైనా నోట్ టు నోట్ చెప్పేవారు. దట్ ఈస్ వెన్ ఆహా పాట ఇలా నేర్చుకోవాలన్నమాట. ఇలా కూడా నేర్చుకుంటారా, జస్ట్ ఇలా హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని బ్లా 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 ఓకే కమాన్ రెడీ. అప్పటి వరకు అలా నేర్చుకున్న దాన్ని అక్కడి నుంచి పాట గుచ్చి నేర్చుకోవడం. ఈవెన్ కె రామాచారి సార్ కూడా ఎల్ఎంఏ స్టూడెంట్ కాబట్టి కొంచెం సార్ కూడా బాగా ఇలా నేర్చుకోవాలి, బాగా చాదస్తంతో చెప్పేవారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. కీరవాణి సార్కి యాక్చువల్గా నేను మా అక్క డెమోస్ ఇచ్చాము బిఫోర్ సూపర్ సింగర్ ఓన్లీ. మేము కరెక్ట్గా 3 మ్యూజిక్ డైరెక్టర్స్కి డెమోస్ ఇచ్చాం అనమాట. 3 CDలు మంచిగా రైట్ చేసి అనూప్ రూబెన్స్ గారికి, మణిశర్మ గారికి అండ్ కీరవాణి సార్కి, ముగ్గురికి ఒకే రోజు కార్ వేసుకొని CDలు రైట్ చేసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్క CD ఇచ్చామన్నమాట, నేను మా అక్క ఇద్దరం. ఎగ్జాక్ట్లీ ఇన్ అ వీక్ టైం ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ భాషా సార్, నువ్వు మౌనిమా ఇద్దరు జాయిన్ అవుతారమ్మా కీరవాణి సార్ టీంలో అన్నారు. జాయిన్ అవుతారా అమ్మా ఏంటండి అసలు అడగడు, దానికోసమే వెయిట్ చేస్తున్నాం, పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం మేము అని చెప్పేసి. when you are not playing ante adi okay correct because he said okay నాకు బాలేదు నేను ఇంప్రూవ్ చేస్తాను అని చెప్పి 7-8 weeks already done right, so you got so many weeks to prove yourself. but ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఒక 1 week లో 2 week లో నువ్వు వాడికి నామినేట్ చేస్తున్నావు ఏమని చెప్పి that you know you're not playing game. Who is saying, look who's talking, ala anpistundi because come on, you didn't play for so many weeks and you're still in the house.
వాడికి నువ్వు అదే మ్యాటర్లో టార్గెట్ చేస్తున్నావు, లేదా హర్ట్ అవుతుంది ఫీలింగ్ దెబ్బ తినాయని టార్గెట్ చేస్తున్నావు. నాకు అది కరెక్ట్ అనిపించలే. మేము కూడా చెప్పాము దట్ యూ ఆల్సో టాక్ విత్ ప్రియాంక ఓన్లీ అని చెప్పాము. బట్ వీ డెంట్ టార్గెట్ హిమ్ ఫర్ దట్ రీజన్. వీ డెంట్ అంటే అరే నువ్వు తనతోనే ఉన్నావు, తనతోనే మాట్లాడుతున్నావు అని మనం చెప్పలేదు కదా, అక్కడ ఎవరు వెళ్ళి చెప్పలేదు. అది మీ ఇష్టం, ఓకే, నో ప్రాబ్లం. మీ గ్రూప్లో ఆడుతున్నారు, లేదా ప్రియాంకతోనే తను ఏం చెప్తే అది చేస్తున్నారు, నామినేట్ చేయడానికి చెప్తే వాళ్ళు. ఇప్పుడు నేను బయటికి వచ్చి అని చూస్తున్నాను దట్ దే ఆర్ డిస్కసింగ్ నామినేషన్స్ అండ్ దెన్ దట్ ఈస్ గ్రూపిజం కదా. అది మనకి మరి పాయింట్అవుట్ చేసి నువ్వు డిసైడ్ చేసావు అది ఇది అని చెప్తే అది కరెక్ట్ కాదు. మీరు ఏం చేస్తున్నారు అది చెప్పండి. మైక్ తీసేసి చాలాసారి మాట్లాడుతున్నారు, ఎవరేం చెప్పలేదు. శివాజీ గారు రియల్ ఆర్ ఫేక్? రియల్, 100% రియల్. ప్రశాంత్ రియల్. అమర్ ఫేక్. బికాజ్ హీ విల్ యాక్ట్ లైక్ శివన్న మీరు నా అన్న. బిగ్ బాస్కి వెళ్ళింది ఫ్రెండ్స్ని కాపాడడానికో, ఫ్రెండ్స్ని నామినేట్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడడానికో, లేకపోతే దాన్ని ఏమంటారు ఒకరికి సపోర్ట్ చేయడానికో వెళ్ళలేదు కదా. నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళా. బిగ్ బాస్ ఇస్ ఎ ఇండివిజువల్ గేమ్. అక్కడ ఫ్రెండ్స్ లేదు, ఫ్యామిలీ లేదు, ఎవరు లేరు. నేను మా అక్క బిగ్ బాస్కి వెళ్ళున్నా కానీ నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడేదాన్ని. దాని తప్పు అంటే నీ తప్పు అని నేను చెప్పేదాన్ని. ఒక ఫ్రెండ్గా నేను చేశాను. ఒక ఫ్రెండ్గా యు ఆర్ ఒక ఫ్రెండ్కి నేను ఏం చెప్తాను, గేమ్లో కింద పడిపోయాడు అనుకో, అరే లేస్ ఆడరా, దెబ్బ మళ్ళీ పోతుంది, గేమ్ మళ్ళీ రాదు అని నేను చెప్తా. లేదు వాడు పడిపోతేనే నేను ఈ గేమ్ గెలుస్తానని నేను ఆడలేను. దట్ ఈస్ కన్నింగ్ గేమ్. ఆబ్వియస్లీ అందరు పాయింట్స్ కరెక్ట్ కాబట్టే ఏమో అమర్ని నామినేట్ చేసాం మేము. మీరు కూడా ఒక ఆడియన్స్, మీరు చూస్తూనే ఉంటారు, ఎవ్రీబడి చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఏంటి ఫాల్స్ నామినేషన్స్ ఏం చేయలేదు. దే వేర్ ఆన్ ద సేమ్ పాయింట్. ఎందుకంటే మేము వాళ్ళకి ఆ పాయింట్ నచ్చకపోయి ఉండొచ్చు. నాకు అదే నచ్చలేదు, వాళ్ళకి సేమ్ నచ్చలేదు అంతే. అండ్ మోర్ ఓవర్ నా పాయింట్ ఏంటంటే నేనే ఫస్ట్ నామినేట్ చేసింది. నామినేషన్స్లో నన్నే ఫస్ట్ నామినేట్ చేయమని చెప్పారు. సో ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ నామినేట్ చేశారు. సో మై డెసిషన్ వాజ్ ఆల్రెడీ మేడ్. నేను డెసిషన్ అప్పుడే అనుకున్నాను కాబట్టి ఫస్ట్ నన్ను నామినేట్ చేశాను. నావేం చేంజ్ అవ్వలేదు. మిగతా వాళ్ళైతే నాకు తెలియదు, నేను డిస్కస్ కూడా చేయలేదు వాళ్ళతో. ఐ డోంట్ నో. నేను మా నాన్న కోసం వెళ్ళా. సో బేసిక్లీ నేను ఫస్ట్ వెళ్ళాల్సింది ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్ట్ అయిందో అప్పుడు వెళ్ళాల్సింది. 2 days బిఫోర్ బిగ్ బాస్ మా నాన్న చనిపోవడం జరిగింది. సో ఆయన నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఒక స్ట్రాంగ్ నామినేషన్ వల్ల, ఒక స్ట్రాంగ్ రీజన్తో నన్ను నామినేట్ చేసి నేను బయటకు వచ్చి ఉంటే ఓకే ఫైన్ అని మేబీ ఐ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. అశ్విని తనతో జెల్ అవ్వట్లేదు, తనతో మాట్లాడట్లేదు, ఆ ఒక్క పాయింట్ స్టూపిడ్. నేను గీతుకు చెప్పా తుపాస్ నామినేషన్ అన్నాను. తుపాస్ పాయింట్, తుపాస్ రీజన్, స్టూపిడ్ రీజన్, నీళ్లు పోసాను అని నామినేట్ చేశారు. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ దేర్. చాలామంది ఉన్నారు. అర్జున్, ప్రశాంత్, యావర్, శివాజీ గారు ఉన్నారు. ఆయనే విన్నర్ అవుతారు అని కన్ఫర్మ్ అని చెప్పలేము. నేను వెళ్ళిపోతాను రా, నా వల్ల కావట్లేదు అంటారు. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆయనకి రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అవి జరుగుతూనే ఉంది. విత్ వాట్ ఎవర్ మెడికల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. హీ ఈస్ సపోర్టింగ్ యావర్ అండ్ ప్రశాంత్ డెఫినెట్లీ. ఎస్, నేను లేదు అని చెప్పట్లేదు. అంటే బట్ దే ఆర్ ప్లేయింగ్ దేర్ గేమ్. ఇప్పుడు నేను వెనక నుంచి పుష్ మాత్రమే ఇవ్వగలను. అక్కడ నువ్వు ఆడాల్సింది మీరే. ఎవరైతే ఆడతారో వాళ్ళే ఆడాల్సింది. నేను పెద్ద అందగాడు, నేను అది, నేను ఇది అని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండే అమర్ అక్కడికి వెళ్ళాక ఫుల్ డిమోటివేట్ అయిపోతున్నాడు, ఫుల్ డల్ అయిపోయాడు. సో నేను అదే చెప్పారు, నేను బయట చూసిన అమర్ వేరురా, నేను ఇక్కడ చూస్తున్న అమర్ వేరు. అంటే బయట జనాలు ఇలా అనుకుంటున్నారు అంటే బయట హింట్ ఇచ్చినట్టు. నేను చూసిన దాన్ని మాత్రమే నేను మాట్లాడా. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇఫ్ ఇట్ హ్యాస్ టు బీ బ్యాలెన్స్, లైక్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉండాలి అంటే అర్జున్, ప్రశాంత్, శివాజీ గారు, యావర్ అండ్ శోభ. వచ్చిన వెంటనే ప్రశాంత్ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఓకే, నేను వెళ్ళి హగ్ చేసుకోబోయాను. బట్ గౌతమ్ అది రిజెక్ట్ చేశాడు. అంటే నేను ఇవ్వను అన్నాడు. దాని మీద ఇష్యూ కూడా అయింది. నేను ఇవ్వను, నాకు ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు నేను చేయలేదు అని అన్నాడు. సో ప్రశాంత్ ఎలా అయితే షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకున్నాడు, నేను కూడా హగ్ ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే డిజర్వింగ్ క్యాండిడేట్ అని నేనే స్ట్రాంగ్ అని చెప్పిన నేను మళ్ళీ గౌతమ్ వచ్చినప్పుడు షాక్ అయినా. నేను షాక్ అయ్యి ఆబ్వియస్గా హీస్ గుడ్, లేకంటే నాకు చాలా ఇష్టం గౌతమ్ అంటే, హగ్ చేసుకోవాలనుకున్నా. అది ఏదో సేవ్ చెయ్యండి నన్ను అన్నట్టుగా అది జనాలకు అర్థమైంది. బట్ అక్కడ నా ఇంటెన్షన్ అది కాదు.
ఒకవేళ గౌతమ్ నేను సేవ్ చేయని కనుసేవ్ చేస్తే గౌతమ్ చేసేస్తాడా? గౌతమ్ ఈజ్ అ కంటెస్టెంట్, నేను కూడా ఒక కంటెస్టెంట్, అదే దాంట్లో ఉండేవాళ్ళం. గౌతమ్ని నేను చెప్పింది కూడా బాండింగ్ బాగుందనో, లేకపోతే గౌతమ్ లేకపోతే నాతో చాలా క్లోజ్ అనో, లేకపోతే మాతో ఉంటాడనో నేను చెప్పలేదు. గౌతమ్ ఈజ్ స్ట్రాంగ్, ఇలాంటి వాడు వెళ్ళిపోకూడదు. తేజ కంపారిటివ్గా గౌతమ్ని తేజాన్ని నించోబెడితే ఎవరు స్ట్రాంగ్? గౌతమే స్ట్రాంగ్. అలాంటి వాడు ఇంట్లో ఉండడా? అలాంటి వాడిని ఇంటి బయటికి పంపించేస్తే అది మిస్టేక్ అవుతుంది. యాజ్ ఎ హౌస్మేట్గా రైట్ డెసిషన్ తీసుకున్నాను నేను అప్పుడు. సో అది నేను చేసిన గుడ్ నాకు మళ్ళీ రిటర్న్ గుడ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ తేజాని నామినేషన్స్లో ఎట్లయితే హగ్ చేసుకున్నానో అదే పాజిటివ్ హగ్ తీసుకుని చాలా నార్మల్గా బయటకు వచ్చా. అలాంటిది నేను లేని టైంలో చూసుకుని నా మీద అబద్ధం చెప్పి, అంటే నేనే నామినేట్ చేయమన్నాను అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. అక్కడ చాలా కోపం కూడా వచ్చింది నాకు. అంటే బిగ్ బాస్లో నార్మల్గా మనం అక్కడ హౌస్లో ఉంటున్నప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి వెనకాల ఎవరో మాట్లాడుతూ ఉంటారని తెలుసు, కానీ మనిషి అక్కడ లేనప్పుడు అబద్ధాలు ఆడడం చాలా తప్పు. గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కదా నాకు తెలిసింది. ముందు కూడా నాకు పరిచయం లేదు ఆ అమ్మాయి, జస్ట్ ఒక ఆర్టిస్ట్గా తెలుసు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారు. ఒక టామ్ అండ్ జెర్రీ ఫైటర్లే ఉంటుంది బ్రో. నిన్న నాగ సార్తో కూడా అదే చెప్పాను. ఏం చెప్పాను సార్, ఇంట్లో ఉన్న 14 మందికి ఎన్ని గొడవలు అయినాయో మా ఇద్దరికి దానికంటే ఎక్కువ గొడవలే అయినాయి సార్. మనకి ఎవరైనా చనువుగా ఉంటే ఏదన్నా చిరాగ్గా అరుస్తాము, అలా ఉంటుంది కదా. అలా చిన్న చిన్న ఫైట్లు మా మధ్య చాలా అయినాయి. అండ్ నేను చెప్తానా, ఎక్కువ సార్లు అదే కాంప్రమైజ్ అయింది బ్రో. ఇందులో దాయడానికి ఏం లేదు. నాకు గొడవని అటు ఇటు పోయినా కానీ ఏంటి ఇంకా మాట్లాడవా, నేనే వచ్చి తగ్గాల నీ కాడ, సరే పో సారీ చెప్పి మాట్లాడతా అన్నది వచ్చి, నేను చెప్పేదేం సారీ నేను చెప్పనంట. నువ్వు సారీ చెప్తే నేను మాట్లాడతా, ఆల్రెడీ మాట్లాడేసావు సారీ చెప్పనులేపా అని చెప్పి వెళ్ళిపోతాం. చెప్తున్నా కదా, 60-70 సార్లు గొడవ పడితే 50 సార్లు తనే వచ్చి మాట్లాడింది నాతో. అవునే తేజ గారు చెప్పింది జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే నాకు అది చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్. అది శివాజీ గారు ఊరికి అనలా, వీడు తెలివిగల్లోడు, ఇంట్లో అందరికన్నా మామూలుడు కాదు వీడని. ఆయన ఏదైతే జరగబోతుందో నువ్వు నమ్మకపోన్నా ఫస్ట్ వీక్ నుంచి 9th వీక్ దాకా ఎవడెవడు ఎలిమినేట్ అవుతారో నేను ముందే చెప్పేశాను. అన్న చెప్పే కదా 9వ వారం నేను ఎలిమినేట్ అవుతా అని, నా లెక్క తప్పదన్న. అది ఎవరైనా కానీ నేనైనా కానీ 9వ వారం అన్న ఎలిమినేట్ అవుతున్నా. పర్సనల్గా పర్సనల్ ఏం లేదన్నా, ఆటపరంగానే చూస్తున్నా. నువ్వు ఆటపరంగా చేసావు, నేను ఆటపరంగా వెళ్తున్నా, ఇందులో పర్సనల్ ఏముంటుందన్నా అని చెప్పి ఆయనకి ఇదే మాట చెప్పొచ్చా. బట్ ఆఫ్టర్ ద నామినేషన్ ఐ రియలైజ్ ఇట్ ఈస్ ద 9th వీక్ అని. అబ్బా అని అనుకున్నా. నువ్వు ఈ వారం చూసిన అన్నా 9వ వారం అన్నా అనవసరంగా చేసావన్నా ఆ ఇదిలోనే అన్నా, కానీ నువ్వు ఆయన చేసినందుకు వెళ్తా అంటలా. 9వ వారం అది నాకు ఎందుకో తట్టింది, జనాలకి ఏదో కనెక్ట్ అయింది, వాళ్ళు ఓట్ల వల్ల బయటకు వచ్చి అంతే.